హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం పాటలు పాడదాం అనుకున్న ఒక డాంకీ అంటే గాడిద కథ చెప్పుకుందాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దర్ లివ్డ్ అ డాంకీ ఇన్ అ ఫారెస్ట్. అనగనగా ఒక అడవిలో ఒక గాడిద ఉండేదిట. షీ హ్యాడ్ నో ఫ్రెండ్స్. వన్ డే షీ కేమ్ అక్రాస్ అ ఫాక్స్. దానికి అసలు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరట. ఒకసారి దానికి ఒక నక్క కనిపించింది. సూన్ ద డాంకీ అండ్ ద ఫాక్స్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. తొందరలోనే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. దే మెట్ ఆఫెన్ అండ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి చాలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. వన్ ప్లెజెంట్ మూన్ లైట్ ఈవినింగ్ ద డాంకీ అండ్ ద ఫాక్స్ గాట్ టుగెదర్. దే సాట్ అండ్ టాక్డ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఒక మంచి సాయంత్రం రోజు ఆ గాడిద నక్క కలిసి కూర్చున్నాయట. చాలాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఆఫ్టర్ సమ్ టైమ్ దే వర్ హంగ్రీ. కొంతసేపటి తర్వాత వాటికి చాలా ఆకలేసింది. దే రోమ్డ్ అరౌండ్ లుకింగ్ ఫర్ ఫుడ్. దే కేమ్ అక్రాస్ అ ఫీల్డ్ ఆఫ్ వాటర్మెలన్స్. వాళ్ళు ఏదైనా దొరుకుతుందేమో అని చాలా తిరిగాయి. వాటికి వాటర్మెలన్స్ తోట కనిపించింది. ద టూ ఆఫ్ దెమ్ బిగాన్ టు ఈట్. సూన్ దే వర్ ఫుల్. రెండు కలిసి తింటూ ఉన్నాయట. వాటికి కడుపు నిండిపోయింది కొంతసేపటికి. ద ఫాక్స్ టర్న్ టు లీవ్ బట్ ద డాంకీ వాంటెడ్ టు సింగ్. సరే వెళ్ళిపోదాము అని నక్క వెనక్కి తిరిగిందిట. కానీ గాడిద మాత్రం పాట పాడాలనుంది అందిట. ద ఫాక్స్ టోల్డ్ ద డాంకీ దట్ ఇట్ వాజ్ నాట్ వైస్ టు మేక్ నాయిస్ బట్ ద డాంకీ వుడ్ నాట్ లిసన్ టు హిమ్. ఫాక్స్ చెప్పిందిట, ఇప్పుడు పాట పాడడం మంచిది కాదు, పాడకూడదు అని. కానీ డాంకీ వినిపించుకోలేదుట. సో ద ఫాక్స్ వాక్డ్ అవే సైలెంట్లీ. సో ఆ నక్క అలానే గాడిదను వదిలేసి వెళ్ళిపోయింది. The fox hid behind nearby bushes and watched. ఆ ఫాక్స్ వెళ్ళి పక్కనే చెట్ల కింద దాక్కుని చూస్తూ ఉందిట. The donkey lifted his head and started to sing. గాడిద తలెత్తి పాడడం మొదలెట్టింట. Hearing the donkey's bray, the farmer's helper rushed out with a stick. ఈ గాడిద పాట పాడుతుంది కదా, దాని గొంతు విని ఆ పంటను చూసుకుంటున్న అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేట కర్ర పట్టుకుని. హీ బెట్ ద డాంకీ అండ్ చేస్డ్ హిమ్ అవే. ఆ గాడిదని కొట్టి తరిమి పంపించేశాట. కాబట్టి ఏమర్థమైంది? ఆల్వేస్ లిసన్ టు ఏ వైస్ ఫ్రెండ్స్ వర్డ్స్. ఎప్పుడు మంచి స్నేహితులు చెప్పిన మాట వినాలి.